ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన మాట్లాడుతూ జనసేన సైనికుల్ని జననాయకుల్ని రౌడీశాలని అని చెప్తా ఉన్నారు. ఆయన నేను ఒకటే విషయం చెప్తాను, మా జన సైనికులు రౌడీశాలను ఎందుకు అవుతారు? భవన నిర్మాణ కార్మికుల సమయంలో వారికి అండగా నిలబడి వారికి భోజనాలు పెట్టినందుక, అలాగే ఈ రాష్ట్రంలో మీరు వేయలేనటువంటి రోడ్లు వారందరూ దగ్గరుండి వేసి రోడ్లు వేసినందుక, అలాగే రైతు కష్టాల్లో ఉంటే పవన్ కళ్యాణ్ గారు వారికి అండగా ఉంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా అండగా ఉన్నందుక, కరోనా సమయంలో ఇంటింటికి వెళ్ళి నిత్యావసర వస్తువులు పంచి ఆక్సిజన్ సిలిండర్ పంచి మందులు పంచినందుకు అవుతారా చెప్పండి. అదే మేము మిమ్మల్ని అడగడం మొదలు పెడితే 16 నెలలు జైల్లో ఉన్న మీరు రౌడీశాన్ అవుతారు తప్ప మేము రౌడీశాన్ అవ్వడానికి అవకాశం లేదు. అలాగే మీ చేస్తున్న భూ కబ్జాలు అవ్వచ్చు, మీరు చేస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలు దోచుకోవడాలు అవ్వచ్చు, ఎన్ని కారణాల వల్ల మీరు రౌడీ మొక్కలు అవుతారు తప్ప ఎట్టి పరిస్థితుల్లోని జనసేన పార్టీ ఎప్పుడు కూడా రౌడీ మొక్కలు అవడం అవకాశమే లేదు. వారు నిజంగా కానీ మీ చుట్టూ ఉన్న నేరస్తులు అనంతబాబుని అయితేనేటి, అలాగే మీ మంత్రి దాడిచెట్టి రాజా అనేటి, ఒక డ్రైవర్ చెప్పిన అనంతబాబు రౌడీ మొక్క, అలాగే ఒక విలేకరిని చెప్పించిన మీ దాడిచెట్టి రాజా రౌడీ మొక్క అవుతాడు. అట్లాగే మీ మొన్నే శాసగిరి గారి మీద హత్యా ప్రయత్నం చేసిన దాడిచెట్టి రాజా అవుతాడు. అంతేగాని మీ చుట్టూ రౌడీ మోకలు పెట్టుకుని మీరు ఎన్నో నేరాలు చేసి ప్రజల్లో తిరగడానికే భయపడతా ముసుగులు వేసుకుని డేరాలు వేసుకుని రోడ్డు పక్కన ఎవరు వెళ్తున్నా సరే అన్ని షాపులు కట్టించేసి ఒక ముఖ్యమంత్రి అన్నవాడు ఎక్కడైనా సరే ప్రజలను అభివాదం చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అంత దొరలాగా కళ్యాణ్ గారు ఎప్పుడైనా రోడ్డు మీదకి వచ్చాడంటే దొరలా చెయ్యి ఊపుకుంటా అందరినీ అభినందన చేసుకుంటూ వెళ్తాడు. మొన్న ప్రధానమంత్రి వచ్చాడు, ప్రధానమంత్రి కూడా అందరినీ అభినందన చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. మీరెందుకు వెళ్ళకపోతున్నారు? మీరు ఒక దొంగ కాబట్టి, మీరు అనేక దోపిడీలు చేశారు కాబట్టి, అనేక మంది నేరస్తులతో మీకు లింకులు ఉన్నాయి కాబట్టి మీరు అలా చేయగలుగుతున్నారు తప్ప ఇంకొక అవకాశం మీకు ధైర్యంగా దమ్ముగా పరదాలు ముసుగులు లేకుండా బయటకు రోడ్డు మీదకి వచ్చే ధైర్యం లేని ముఖ్యమంత్రి జనసేన పార్టీ గురించి మాట్లాడడానికి అర్హుడు కాదని చెప్తా ఉన్నాను. అదేవిధంగా మత్స్యకార ప్రాంతానికి వెళ్ళారు మీరు, వెళ్ళి ఇవాళ ఏం మాట్లాడుకొచ్చారు? మత్స్యకారులకు న్యాయం జరిగింది ఒక్క మాట మాట్లాడారా? ఈ రాష్ట్రంలో మత్స్యకారులు ఎన్ని రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు మత్స్యకార యాత్ర కూడా పెట్టి దీని మీద పెద్ద ఎత్తున మత్స్యకారులు వెనకాల నిలబడ్డారు. ఇవాళ మత్స్యకార దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా మత్స్యకార దినోత్సవం రోజు వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పడం పోయి ఇటువంటి చెత్త మాటలు మాట్లాడడం అలవాటు చేసుకుంటూ ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే మీకు మత్స్యతోనికి ఒకటి రెండు చెప్తాను, వాటిని సాల్వ్ చేయండి. మత్స్యకారుల పట్ల ఉన్నటువంటి మీ ప్రేమ ఏంటో ముందు తెలుస్తుంది. రాష్ట్రంలో ఉన్న తుఫాను టైంలో కొట్టుకుపోయిన ఇల్లుకి ఈ రోజు దాకా మీరు ఎప్పుడన్నా చూసి నాదుడు ఉన్నాడా? ఒక్కసారైనా మీరు బటన్ నొక్కి దీని మీద ఎప్పుడన్నా స్పందించారా? ఏ రోజు మీరు స్పందించలేదు. అలాగే వేటకెళ్తే రోజుకు 100 లీటర్లు పడతాయి ఒక్కొక్క బోటుకి. అలాగా 3000 లీటర్లు అవసరమైనప్పుడు మీరు 300 లీటర్లకే 9 రూపాయలు సబ్సిడీ ఇస్తూ ఉన్నారు. దాన్ని పరిష్కరించండి. అలాగే 3 సంవత్సరాలు గడుపుతున్నా సరే ఏ రోజు ఒక జట్టి నిర్మించిన పాపాన్ని మీరు పోలేదు. ఒక మత్స్యకారులకు జట్టీలు ఎంత అవసరం ఏ మత్స్యకారుని తెలుస్తుంది, ఎవరికైనా తెలుస్తుంది. మీకు కూడా తెలుసు కానీ ఇప్పుడు దాకా మత్స్యకారుల పట్ల మీరు శ్రద్ధ వహించలేదు. అలాగే మత్స్యకారులు ఆడవాళ్ళు ఇంటింటికి వెళ్ళి చేపలు అమ్ముకుంటూ ఉంటుంటారు. మళ్ళీ వారికి కడుపు నొక్కి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప మీరు ఏదో మాంసం మీరే అమ్ముతానన్నారు, అలాగే చేపలు మీరే అమ్ముతానంటున్నారు, అన్నీ మీరే అమ్ముతానని చెప్పి వాళ్ళు కడుపు కట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే మత్స్యకారు వలలు తెగిపోతూ ఉంటాయి. వలలు తెగిపోయినప్పుడల్లా ప్రతిసారి ఒక వండ ధర 2000 పై సుమారు ఉంటుంది. మొన్నే మన మత్స్యకార గ్రామాలు సందర్శించినప్పుడు మేము చూసాం. ఆ 2000 రూపాయలు కూడా మీరు వల రిపేర్ చేసుకోవడానికి ఇస్తాను వాగ్దానాల్లో ఇప్పుడు కూడా ఒక్కటి కూడా నేను నిర్వర్తించలేదు. దయచేసి ఒకటే కోరుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని, ఒక పదం బయటకు వదిలేటప్పుడు గురువిందకోస దాని వెనకాల నలుపు ఏదో చూసుకోకుండా మాట్లాడొద్దని చెప్పి ముఖ్యమంత్రికి హెచ్చరికగా చెప్పడం జరుగుతుంది.